ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం మీ అందరికీ వందనాలండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనంలో, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. యెహోవాకు ఇష్టం లేని ఈ పనులలో ఒక లక్షణం ఏంటంటే అబద్ధపు సాక్ష్యం చెప్పటం. చాలామంది లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు పలికి చాడీలు చెప్పటం, పుకార్లు పుట్టించటం, కథలు అల్లటం, లేదా గురి చూడకుండా ఒక మనిషిని చంపటం లాంటిది ఈ అబద్ధపు సాక్ష్యం. ఈ హృదయాలను గాయం చేయగలదు, జీవితాలను నాశనం చేయగలదు, పచ్చని కాపురాలను కూల్చగలదు, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య ఐక్యతను పాడు చేసే ఒక పని పెట్టుకొని ఇల్లు తిరిగి అప్పుడు ప్రచారాలు చేసి ఒకరి మీద నిందలు వేసి కడుపు ఉబ్బరము లేదా అసూయతో, ఒక కక్షతో ఎదుటివారిని నాశనం చేయాలని ఒక తప్పుడు ప్రచారం చేయటం వలన వారి జీవితాలు ఎంత నాశనం అవుతాయో తెలియదు. కానీ వారికి వచ్చే శిక్ష దేవుని ఎదుట నిత్య నాశనమే. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో, అగ్నిగుండంలో ఉండేవారిలో అబద్ధపు సాక్షులు ఉంటారు అని రాయబడింది. దీనికి పరిష్కారం ఏంటి అంటే, సామెతలు 17:9లో, ప్రేమించేవాడు తప్పిదములు దాచిపెడతాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తిని గురించి మనం తప్పుగా ప్రచారం చేయకపోవటం వల్ల దేవుని దృష్టిలో మంచివారం అనిపించుకుంటాం.